హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజు చేసే రెసిపీ మీరు థంబ్నైల్ చూసే ఉంటారు. ఉప్పిడి పిండి అంటే దీన్ని మా ఊర్లో మటుకి ఉప్పిడి పిండి అనకుండా ఉప్పిడి పిండి అంటారు. సో మీకు అర్థం కాదని ఉప్పిడి పిండి అని రాశాను, బట్ మా ఊర్లో అయితే ఉప్పిడి పిండి అంటారు. సో ఆ రెసిపీ ఎప్పుడు చూసినా ఎప్పుడు విన్నా అబ్బా చేసుకోవాలి ఈరోజు అనిపిస్తుంది. అలా ఉంటుంది రెసిపీ. మీరు కూడా ఇలాగే సేమ్ నేను చేస్తున్నది చూడండి, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చూస్తేనే అర్థమవుతుంది. అన్ని రెసిపీలకెల్లా ఇది బెస్ట్ అనుకోండి, స్పెషల్ అనుకోండి. చాలా బాగుంటుంది, త్వరగా చేయడానికి ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా సూపర్గా ఉంటుంది, అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి, సేమ్ మొత్తం వీడియో చూసి ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ట్విస్ట్ కూడా దీనిలో ఉంటుంది, చూడండి. మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. సో మనం యాజ్ యూజువల్ మనం ఉప్మాకి ఎలా చేసుకుంటామో, తాలింపు అయినా వాటర్ అయినా ఎలా పోసుకుంటామో సేమ్ అలాగే వాటర్ కూడా తాలింపులో వేసేసుకోండి. వేసుకున్నాక అంటే తాలింపు ఎలా అంటే తాలింపుకి మనము వాటర్ వేస్తాం చూడు, అప్పుడు కొలతల ప్రకారం వేస్తాం కదా. ఇప్పుడు ఉప్మాకైతేనేమో ఉప్మాకి 2 వేస్తాం ఒకటికి. సో ఇదైతే ఒక కప్పుకి ఒకటే కప్పు వాటర్ ఉండాలి. అంటే ఒక కప్పు రైస్ పిండి తీసుకుంటే 1 కప్పు వాటర్ ఉండాలి. సో వాటర్ మసిలేటప్పుడే ఇది పోయాలి, అంటే పిండి అనేది వేయాలి దాంట్లో. ఆ పిండి రైస్ పిండి వేయాలి. రైస్ పిండి వేసినప్పుడు వాటర్లో వేసినప్పుడు వెంటనే కలపొద్దు. మనము ఉప్మాకైతేనేమో వెంటనే కలిపేస్తాం కదా. సో అలా కాదు ఇది. మనం రైస్ పిండి నేను ఎలా చేస్తున్నాను వీడియోలో సేమ్ అలాగే మీరు కూడా చేసుకోండి. మీరు చూడకుండా మీరు సేమ్ ఉప్మాలాగానేమో అనేసి చేసుకుంటే అది ముద్దలాగా అవుతుంది, చేతికి కూడా రాదు, ఇంకా నోటికేమొస్తుంది. అందు గురించి సేమ్ నేను ఎలా చేస్తున్నానో చూస్తేనే మీకు అర్థమవుతుంది. బట్ ఇదైతే ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే వాటర్ మసులుతున్నప్పుడు పిండి అనేది రైస్ పిండి అనేది మనం వేశాక ఇలా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను సేమ్ అలాగే స్పూన్తో చేసి వెంటనే కలిపితే ఏమవుతుందంటే ముద్దలాగా అవుతుంది, అంటే హల్వా లాగా అయిపోతుంది. హల్వా కూడా మనకు ముద్ద అయినా కూడా తినొచ్చు, కానీ అది స్వీట్ కాబట్టి ఇది తినలేము, పడేయాల్సి వస్తుంది. సో అందు గురించి నేను చేసినట్టు సేమ్ చూసి చేయండి. ఇలా కలిపేసి అంటే మనము జొన్న రొట్టెలకి ఎలా కలుపుతాం పిండి, వేడి వాటర్ పోసి హీట్ వాటర్ పోసి, అలాగే సేమ్ ఇది మసులుతున్నప్పుడు వాటర్ మసులుతున్నప్పుడు వేసి స్లిమ్లో పెట్టేయండి. స్లిమ్లో పెట్టేస్తేనే మీకు తొందరగా అనేది ఉండదు. మళ్ళీ లేకపోతే మనకి వాటర్ అనేది ఈ పిండిలో ఇనకకుండా వాటర్ అనేది ఆవిరైపోతుంది. అందు గురించి మనము ఈ పిండి వేసిన వెంటనే చిన్నగా కలపాలంటే సైడ్స్ కలపాలంటే చెప్తే అర్థం కాదు, ఇది వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఇది, ఎందుకంటే చాలా లేటుగా పెట్టాను వీడియో. ఎప్పుడో పెట్టేది నేను, కానీ లేటుగా పెట్టాను. బట్ ఇప్పుడైతే మీకు తెలుసో తెలియదో నాకు తెలీదు, బట్ నాకైతే స్టార్టింగ్లో అయితే తెలియకపోయేది. అమ్మ చేస్తున్నప్పుడు చూస్తేనే తెలిసేది. ఇది మా ఫ్యామిలీలో అయితే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఇది ఉప్మాలు అన్నీ బోరు కొడితే ఇది ఈ పిండి ఉప్మా అనేది చేసుకునేది మేమైతే ఊర్లో అయితే ఉప్పిడి పిండి అంటారు. ఇప్పుడైతే ఇక్కడైతే మనము పిండి ఉప్మా అంటాం దీన్ని. పిండి ఉప్మా అంటేనే అర్థమవుతుంది. ఈ పిండి ఏ పిండి వేసినా బాగుండదు, రైస్ పిండితోటే చాలా టేస్ట్ వస్తుంది. ఇది మనం చేసుకోవచ్చు రాగి పిండితో జొన్న పిండితో చేసుకోవచ్చు సేమ్ ఇలాగే, కానీ ఈ పిండికి వచ్చినంత టేస్ట్ ఆ పిండికి రాదు, ఏ పిండికి రాదు. కాబట్టి ఎప్పుడో ఒకసారి చేసుకుంటున్నందుకు మనం రైస్ పిండి వేసుకొని చేసుకుంటే పర్లేదు. అందు గురించి రైస్ పిండి వేసుకొని చేసుకోండి. కర్రేపాకు ఎక్కువ వేయండి, పప్పులు తాలింపులు ఎక్కువ వేసుకోండి. వేసుకున్నప్పుడు మనకు తినేటప్పుడు పంటి కిందికి వస్తుంది చూడు, అబ్బా టేస్టే అలాగు. అందు గురించి మీరు పప్పులు కూడా శనగపప్పు మినపప్పు తాలింపులో బాగా తగిలిస్తేనే చాలా బాగుంటుంది. మీరు నేను చేసినట్టు చేయండి సేమ్.
అన్ని రెసిపీలు ఇంతే కదా అన్నట్టు మీరు చూసి వెళ్ళకండి. ఇది లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏ రెసిపీ అయినా లాస్ట్ వరకు చూడండి, చూస్తేనే మీకు ఎలా చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఏదన్నా ఒకటి ట్విస్ట్ ఉంటుంది మిడిల్లో. మనము తెలియనివి ఏదైనా చెప్తుంటాను కదా, అందు గురించి మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ నాకు తెలియంది నాకు తెలిసాక పెడుతున్నా కాబట్టి అలా చెప్తున్నాను. ఇది చట్నీకైనా నెయ్యి అయినా చట్నీ అయినా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా వేరే అవసరం లేదు. మనకు మ్యాంగో పికిల్ ఉంటుంది కదా, అదన్నా టమాటో పికిల్ అన్నా గోంగూర పికిల్ అన్నా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది సేమ్ నేను చేసినట్టే చేయండి, చూడండి, చూసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను చేసినట్టే చేయండి, చాలా బాగుంది. మీరు కూడా సేమ్ ఇలాగే చేయండి. తిన్నాక టేస్ట్ చేసి నాకు చెప్పండి కమెంట్ రూపంలో ఎలా వచ్చింది అనేది. చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే చాలా ఫేవరెట్ ఇది. మా అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నా ఇది నేను. నాకెవ్వరు చేసినా కూడా ఇలా టేస్ట్ మా అమ్మ చేసిన టేస్ట్ రాలేదు, కానీ నేను చేస్తే సేమ్ మా అమ్మ చేసినట్టు వస్తుంది టేస్ట్. మా వారంటారు అది, అందు గురించి మీకు కూడా చెప్తున్నా. సో నేను గొప్పగా చెప్పట్లేదు. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.